హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టైప్ కన్వర్షన్ అండ్ కాస్టింగ్ గురించి నేర్చుకుందాం. సో టైప్ కన్వర్షన్ అంటే ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి కన్వర్ట్ చేయడం అనమాట. అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇంప్లిసిట్గా మనకి జావా కంపైలర్లో అయిపోతుంది. ఎప్పుడు లైక్ చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్కి చేంజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది, ఎందుకంటే అక్కడ మనకి డేటా అనేది లాస్ అవ్వదు. నెక్స్ట్ టైప్ కాస్టింగ్. ఈ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? మనమే ఆ, ఏమంటారు, ఫోర్సబుల్గా మనమే టైప్ని పెద్ద టైప్ నుంచి చిన్న టైప్కి కన్వర్ట్ చేయడం అనమాట. సో మనం ఎక్స్ప్లిసిట్గా కోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్లో మనకి అంతా బై డిఫాల్ట్ జావా కంపైలర్ అనేది చూసుకుంటుంది. బట్ ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్లో ఆ టైప్ కాస్టింగ్లో ఏమవుతుందంటే మనము కోడ్ చేయాల్సి ఉంటుంది టైప్ కన్వర్ట్ చేయమనేసి. అది కూడా చిన్న నుంచి పెద్ద డేటా టైప్ నుంచి చిన్న డేటా టైప్కి. ఈ టైంలో ఏమైందంటే మనకి ఒకవేళ మన డేటా అనేది కన్వర్ట్ చేసే డేటా టైప్ కంటే ఎక్కువగా ఉంది అనుకో, డేటా స్టోరేజ్ అనేది, అప్పుడు ఏమైతే మనకి డేటా రిడక్షన్ జరుగుతుంది, మనకి డేటా లాస్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ టైప్ కన్వర్షన్. వాట్ ఈస్ టైప్ కన్వర్షన్? Type, type conversion refers to the process of converting one data type into another. It can occur either implicitly, it means automatically, or explicitly, manually using typecasting. Okay, first type conversion. Type conversion happens automatically when there is no data loss. Next, the target data type has larger size than the source type. For example, ఇప్పుడు మనం బైట్ ఆర్ ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం. సో మన దగ్గర ఇంటీజర్ వాల్యూ ఉంది, మనం దాన్ని లాంగ్ ఇంట్లోకి చేంజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకి డేటా లాస్ అనేది ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ మనం సెకండ్స్ తీసుకున్నాం, మన దగ్గర 200 సెకండ్స్ అనే వాల్యూ ఉంది, అది ఇంటీజర్ అనుకున్నాం. లాంగ్ అనేది ఏంటిది? మినిట్స్. ఇప్పుడు ఏంటి, సెకండ్స్ నుంచి మనకి మినిట్స్లోకి చేంజెస్ ఏమవుతుంది? మనకి సెకండ్స్లో 2 డిజిట్స్ ఉన్నది, మినిట్స్లోకి 1 డిజిట్ ఆర్ 2 డిజిట్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనకి సెకండ్స్లో 120 ఉంది డిజిట్ నెంబర్, 120 ఇన్ని 3 డిజిట్స్. మనం దాన్ని మినిట్లోకి చేంజ్ చేస్తే 2 మినిట్స్, సో సింగిల్ డిజిట్ అయిపోయింది. అక్కడ మనకి డేటా లాస్ ఏమైనా జరిగిందా? లేదు. అలానే మినిట్స్ రేంజ్ వచ్చేసి 3 డిజిట్స్, మనకి సెకండ్స్ కూడా సెకండ్స్ ఇంటీజరే, మినిట్స్ ఇంటీజరే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము మినిట్స్లో 120 మినిట్స్ ఉంది, దాన్ని సెకండ్స్లోకి చేంజ్ చేస్తే ఎన్ని సెకండ్స్ అవుతుంది? 120 మినిట్స్ ఇన్ సెకండ్స్. అప్పుడు మనకి 3 డిజిట్స్ కంటే మించిపోతుంది వాల్యూ అనేది. అప్పుడు ఏమైంది? బట్ ఇక్కడ ఇంటీజర్ తీసుకోవడం, ఇంటీజర్ ఓన్లీ 3 డిజిట్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. అప్పుడు ఏమైంది, మనకి డేటా అనేది లాస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6-7 డిజిట్స్ వచ్చింది అనుకో, సెకండ్స్లోకి మార్చినప్పుడు మినిట్స్ని, ఆ 6-7 డిజిట్స్లో మనకి ఇంటీజర్ సెకండ్స్ అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి మనకి 3 డిజిట్స్ స్టోర్ అవుతుంది. అప్పుడు ఏమైంది, ఎక్స్ట్రా 4 డిజిట్స్ అనేవి మనం లాస్ అవుతాం. సో ఇది ఎక్స్ప్లిసిట్ డేటా కన్వర్షన్, దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం అనమాట. ఎక్స్ప్లిసిట్గా మనం కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ టైప్ కన్వర్షన్ హ్యాపెన్స్ ఆటోమేటిక్లీ వెన్ దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ డేటా. నెక్స్ట్ టార్గెటెడ్ డేటా వచ్చేసి సోర్స్ డేటా కంటే టార్గెట్ డేటా ఎక్కువగా ఉండాలి, డేటా టైప్ వాల్యూ అనేది. దిస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వైడనింగ్ కన్వర్షన్. అంటే చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్కి చేంజ్ చేస్తుంది. సో డేటా కన్వర్షన్ అనేది వైడ్ అవుతూ ఉంది, డేటా టైప్ అనేది వైడ్ అవుతుంది, చిన్న నుంచి పెద్ద అవుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫస్ట్ మనం పబ్లిక్ క్లాస్ మెయిన్, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. సో ఇదంతా బేసిక్ స్ట్రక్చర్ తెలిసిందా మనకి. నెక్స్ట్ ఇంట్ నెమ్ 100, నెమ్ అనేది తీసుకుంటున్నాం. ఇదేంటిది? ఇంటిజర్ డేటా టైప్, దాని యొక్క వాల్యూ వచ్చేసి 100. ఇక్కడ లాంగ్ అనే డేటా టైప్ తీసుకుంటున్నాం. లాంగ్ నెమ్ అంటే ఈ నెంబర్ని మనం లాంగ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంటూ టు లాంగ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ నెమ్ అనేది ఇంటిజర్ డేటా టైప్, లాంగ్ నెమ్ అనేది లాంగ్ డేటా టైప్. ఇక్కడ ఇంటిజర్ అనే నెమ్ అనే వాల్యూ లాంగ్ నెమ్ అనే లాంగ్ డేటా టైప్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఇంటిజర్ నుంచి లాంగ్లోకి వైడ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇంటిజర్ చిన్నది, దానికంటే లాంగ్ పెద్దది కదా, సో చిన్న నుంచి పెద్ద అవుతుంది అనమాట డేటా టైప్ అనేది. అంటే వాల్యూస్ స్టోర్ చేసుకునేది రేంజ్ ఇంకా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ వైడనింగ్ కన్వర్షన్ అనమాట. నెక్స్ట్ ఫ్లోట్ నెమ్, లాంగ్ నెమ్. ఇప్పుడు మనకి ఇంటీజర్లో కొంత రేంజ్ ఉంటుంది, లైక్ 5 డిజిట్స్ 6 డిజిట్స్ అనుకున్నాం. నెక్స్ట్ లాంగ్లో మనకి 10 డిజిట్స్ ఉంది అనుకో. నెక్స్ట్ ఫ్లోట్లో ఇంకా ఎక్కువ డిజిట్స్ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో డెసిమల్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి దెర్ ఇస్ అ మోర్ రేంజ్ అనమాట. ఇక్కడ లాంగ్ టు ఫ్లోట్, ఇది కూడా వైడనింగ్. ఇప్పుడు ఒకవేళ మనం లాంగ్ నుంచి ఇంటీజర్కి వచ్చామనుకో, అది షార్ట్నింగ్, నారోయింగ్. సో నారోయింగ్ డేటా టైప్ కన్వర్షన్ అనమాట. అప్పుడు ఏమైతే మనకి డేటా లాస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లాంగ్లో మనం ఒక 10 డిజిట్స్ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి 10 డిజిట్స్ స్టోర్ చేస్తాం, దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే ఇంటీజర్లో ఓన్లీ 5 డిజిట్స్ అనుకో, మిగతా 5 డిజిట్స్ అనేవి మనం లాస్ అవుతాం. సో దట్ ఈస్ నారోయింగ్ డేటా టైప్ కన్వర్షన్, ఇట్ ఈస్ లూజింగ్ అవర్ డేటా. ఓకే.
ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఇంటీజర్ వాల్యూ వచ్చేసి 100, లాంగ్ వాల్యూ వచ్చేసి 100, ఫ్లోట్ వాల్యూ వచ్చేసి 100.0. ఇది మనకి డేటా అనేది ఎక్కడా లాస్ అవ్వలేదు. సో దిస్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇలా మనం టైప్స్ అనేవి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. లైక్ ఇంట్ నమ్ ఈక్వల్స్ 100, లాంగ్ నేమ్ ఈక్వల్స్ నమ్. ఇక్కడ ఇంటీజర్ నుంచి లాంగ్ లో కన్వర్ట్ చేస్తాం, ఇక్కడ లాంగ్ నుంచి ఫ్లోట్ కి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ సపోర్టెడ్ వైడనింగ్స్ కన్వర్షన్స్. ఏ డేటా టైప్ నుంచి ఏ డేటా టైప్స్ కి మనం ఇంప్లిసిట్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ బైట్ చాలా చిన్నది, దాని తర్వాత షార్ట్ నుంచి ఇంట్ నుంచి లాంగ్ నుంచి ఫ్లోట్ నుంచి డబుల్ అనమాట. సో ఈ డేటా టైప్స్ నుంచి మనం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లాంగ్ నుంచి డబుల్ వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అదే ఇది ఇంటీజర్స్ లో, లైక్ ఇది న్యూమరికల్ వాల్యూస్. నెక్స్ట్ క్యారెక్టర్ వాల్యూస్ లో ఎలా చేయాలంటే ఫస్ట్ క్యార్, తర్వాత ఇంట్, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్ ఉందనుకో, క్యార్ కి మనము ఆస్కీ వాల్యూస్ ఉంటాయి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఆస్కీ వాల్యూ అని ఉంటుంది. సో ఆ క్యార్ నుంచి ఇంటీజర్ నుంచి లాంగ్ నుంచి ఫ్లోట్ నుంచి మళ్ళీ డబుల్ అనమాట. ఓకే, ఇది సపోర్టెడ్ వైడనింగ్ కన్వర్షన్స్. నెక్స్ట్ టైప్ కాస్టింగ్. Type casting is used for explicitly converting one data type to another. It is necessary when converting from a larger type to a smaller type, narrowing conversion. ఇది ఎప్పుడు చేస్తామంటే ఒకవేళ మనము పెద్ద డేటా టైప్ నుంచి చిన్న డేటా టైప్ కి కన్వర్ట్ చేసేటప్పుడు మనం పక్కా చేయాలి నెసెసరీ అనుకున్నప్పుడు ఈ టైప్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే నారోయింగ్ కన్వర్షన్ అనమాట. అది వైడనింగ్ కన్వర్షన్, ఇది నారోయింగ్ కన్వర్షన్. ఓకే, కన్వర్టింగ్ బిట్వీన్ టైప్స్ వేర్ డేటా లాస్ మైట్ అక్కర్. డేటా లాస్ మైట్ అకర్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము లాంగ్ లో 100 స్టోర్ చేసినాం, ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసినాం లాంగ్ ని. ఇంటీజర్ అనేది 100 కేపబుల్ కాబట్టి డేటా అనేది అక్కడ లాస్ అవ్వదు. బట్ అదే ఇప్పుడు లాంగ్ లో మనం ఒక 1 crore స్టోర్ చేసాం. సో దాన్ని మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తే 1 crore అనేది ఇంటీజర్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి వి మైట్ గెట్ డేటా లాస్. ఓకే, అది టైప్ కాస్టింగ్ లో లార్జర్ నుంచి స్మాలర్ కి కన్వర్ట్ చేస్తాం. డేటా లాస్ అనేది మేబీ ఉండొచ్చు, ఒకవేళ అవుతే అవ్వచ్చు. నెక్స్ట్ దీనికి టైప్ కాస్టింగ్ కి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏది నారోయింగ్ కన్వర్షన్. ఓకే, ఇక్కడ దీనికి ఫస్ట్ టైప్ కాస్టింగ్ కి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ మనం ఎట్లాగూ ఏ సింటాక్స్ రాయము ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి ఓకే. బట్ ఇక్కడ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ లో మనం ఎక్స్ప్లిసిట్ గా మనం టైప్ ని కన్వర్ట్ చేయాలి. సో దానికని ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. సో సింటాక్స్ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ టార్గెట్ డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్స్ టు టార్గెట్ డేటా టైప్ వాల్యూ. సో ఇదనమాట. ఫస్ట్ మనం ఏ డేటా టైప్ లోకి చేంజ్ చేయాలి, ఆ డేటా టైప్ ఒక వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లాంగ్ అనేది ఉంది. సో లాంగ్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేయాలనుకుంటాం. ఇక్కడ టార్గెట్ డేటా టైప్ దగ్గర ఇంట్ అని రాస్తాం. ఇంట్ వేరియబుల్ వచ్చేసి న్యూ వేరియబుల్ అనుకుందాం ఈక్వల్స్ టు, ఇక్కడ వాల్యూ అనేది ఏంటిది పైన ఇచ్చిన లాంగ్ అనే వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఏ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఈ వాల్యూ దగ్గర ఏ అని రాయాలి. ఇక్కడ టార్గెట్ డేటా టైప్ ఏంటిది, ఇక్కడ మనం ఇంటీజర్ కాబట్టి ఇక్కడ ఇంట్ అని రాయాలి. సో ఇంట్ న్యూ var ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి ఆ లాంగ్ అనేది ఏ వాల్యూ కదా, ఏ వేరియబుల్ అనేది లాంగ్ డేటా టైప్ కదా. సో ఆ ఏ వేరియబుల్ అనేది మనకి న్యూ var అనే దాంట్లోకి స్టోర్ అయిపోతుంది, ఏది ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, అది టైప్ కాస్టింగ్. దీని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ పబ్లిక్ క్లాస్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ పాయింట్ డిఫాల్ట్ స్ట్రక్చర్ ఆఫ్ జావా. ఇక్కడ డబుల్ నమ్ 99.99. ఇదేంటిది డబల్ అనే డేటా టైప్. దీంట్లో మనకి డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, డబల్ కాబట్టి ఇంకా రేంజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది డెసిమల్ వాల్యూస్ తర్వాత. ఇక్కడ ఇంట్ నమ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఫస్ట్ టార్గెట్ డేటా టైప్ వేరియబుల్ నేమ్, కొత్త వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇంట్ నమ్ అని తీసుకున్నాం ఈక్వల్స్ టు, ఇక్కడ టార్గెట్ డేటా టైప్. నెక్స్ట్ డబల్ నమ్, ఇదేంటిది వాల్యూ, దేనైతే మనం చేంజ్ చేయాలి అనుకుంటున్నాము. సో అది ఇక్కడ రాసేసాం అనమాట. సో ఇది ఏంటి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఏమవుతుంది, డబల్ వాల్యూ వచ్చేసి 99.99. ఇంటీజర్ వాల్యూ ఆఫ్టర్ కాస్టింగ్ ఎంత 99. డెసిమల్ వాల్యూస్ తర్వాత ఉన్న 99 క్యాన్సిల్ అయిపోయాయి కదా. సో ఇక్కడ మనం డేటా లాస్ అనేది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డెసిమల్ వాల్యూ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 99 ఉంది. దీన్ని రన్ చేస్తే ఏమైతే మనకి డేటా లాస్ అనేది జరగదు. సో ఇది డేటా లాస్ మైట్ అక్కర్, మైట్ నాట్ అక్కర్, ఎందుకంటే మనం కన్వర్ట్ చేసే వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 99.089 ఏదో పెట్టినాం,
అక్కడ మనకి డేటా లాస్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఇంటీజర్ వాల్యూ అనేది డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేసుకోలేదు. సో దిస్ ఈస్ ఎక్స్ప్లిసిట్ డేటా టైప్ కన్వర్షన్. ఇక్కడ సపోర్టెడ్ నారోయింగ్ కన్వర్షన్ వచ్చేసి డబల్ నుంచి ఫ్లోట్, ఫ్లోట్ నుంచి లాంగ్, లాంగ్ నుంచి ఇంట్, ఇంట్ నుంచి షార్ట్, షార్ట్ నుంచి బైట్. ఏదైతే మనము వైడనింగ్ లో చేసుకున్నామో దాన్ని రివర్స్ ఆర్డర్ అనమాట. ఇక్కడ క్యార్ నుంచి బయటకి చేయొచ్చు, క్యార్ నుంచి షార్ట్ కి చేయొచ్చు. ఓకే, సో ఇది సపోర్టెడ్ నారోయింగ్ కన్వర్షన్స్. నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ ప్రమోషన్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏదైనా చేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక బైట్లో 2 ఉంది, ఒక బైట్ అనే వేరియబుల్లో 2 ఉంది, ఇంకొక బైట్ అనే వేరియబుల్లో 9 ఉంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినా మల్టిప్లై చేసినా మనకి ఏమైతుంది, 2 డిజిట్స్ అనేవి వస్తాయి. సో ఆ 2 డిజిట్స్ని బయట అనేది ఏమంటారు స్టోర్ చేసుకోలేకపోయినప్పుడు ఆటోమేటిక్గా అది మనకి ఇంటిలోకి కానీ వేరే డేటా టైప్లోకి చేంజ్ అయిపోద్ది అన్నమాట. సో ఇది ఆటోమేటిక్ ప్రమోషన్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఎగ్జాంపుల్ అనేది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ రాసిన తర్వాత బైట్ నమ్ 1 వచ్చేసి బైట్ నేమ్ 1 ఏంటిది 10, బైట్ నేమ్ 1 10, బైట్ నమ్ 2 20. సో ఇక్కడ మనం 2 డిజిట్స్ అనేవి తీసుకున్నాం. 2 డిజిట్స్ తీసుకున్న తర్వాత బైట్ రిజల్ట్ ఈక్వల్స్ టు బైట్ నేమ్ ప్లస్ బైట్ ఎర్రర్స్ నీడ్స్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇక్కడ ఎందుకంటే బైట్ నెమ్ 1ని నెమ్ 2ని మనం యాడ్ చేసినప్పుడు మనకి వేరే డేటా అనేది వస్తుంది అన్నమాట. లైక్ పెద్ద నెంబర్ అనేది వస్తుంది. ఆ పెద్ద నెంబర్ని బైట్ అనేది స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉండదు. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తాం అనుకో, కామెంట్స్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకంటే ఇన్కంపాటబుల్ టైప్ పాసిబుల్లీ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటు టు బైట్. ఓకేనా, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన డేటా అనేది బైట్లో మళ్ళీ స్టోర్ చేయలేదు, ఎందుకంటే బైట్ అనేది ఇన్కంపాటబుల్ విత్ దట్ రేంజ్ ఆఫ్ డేటా. ఓకే, అంత రేంజ్ ఉన్న డేటాకి బైట్ అనేది ఇన్కంపాటబుల్. సో ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం బైట్ని కమెంట్స్లో పెట్టేసి ఇంట్లోకి చేంజ్ చేస్తున్నాం, ఇంట్లోకి స్టోర్ చేస్తున్నాం, అది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేస్తుంది. సో రిజల్ట్ ఈక్వల్స్ 30. సో ఇది మనకి ఆటోమేటిక్ ప్రమోషన్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే డేటా లాస్ అనేది ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ డేటా లాస్. నారోయింగ్ కన్వర్షన్స్ మే లూస్ ప్రెసిషన్. డెసిషన్ డబుల్లో మనకి డెసిమల్ తర్వాత వేరే ఉన్నాయి కదా, సో అవి ఇంట్లోకి చేంజ్ చేసినప్పుడు అవి పక్కా వెళ్ళిపోతాయి, కట్ అయిపోతాయి. అక్కడ ఏమైంది, నారోయింగ్ కన్వర్షన్స్ మే లూస్ ప్రెసిషన్. ఇప్పుడు 99.29, 99.30, 99.33 ఇదేంటి అంటే యాక్యురసీ, ప్రిసైజ్గా ఒక వాల్యూ అనమాట. దాన్ని మనం ఇంట్లోకి మార్చినప్పుడు ఆ ప్రిసైజ్ వాల్యూస్ అనేవి పోతాయి, డెసిమల్ తర్వాత ఉన్న నార్మల్ మిల్లీ వాల్యూస్ అనేవి పోతాయి. అక్కడ ఏమైతే మనకి ప్రెసిజన్ తగ్గిపోతుంది, మేలూస్ ప్రెసిజన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే డబల్ నమ్ ఈక్వల్స్ టు 123.456. సో 123.456 అనేది ప్రిసైజ్గా ఒక వాల్యూ అనేది ఇచ్చాడు. దాన్ని మనం రిజల్ట్లోకి కన్వర్ట్ చేస్తే ఏమైంది, రిజల్ట్ 123 వస్తుంది. అక్కడ మనకి ప్రెసిజన్ పోతుంది కదా, 456 అనే ప్రిసైజ్ వాల్యూ అనేది పోతుంది. అది నెక్స్ట్ క్యార్ టు ఇంట్ కన్వర్షన్. క్యార్ కెన్ బి కన్వర్టెడ్ టు ఇట్స్ యాస్కీ వాల్యూ. క్యార్ ఉంది, క్యారెక్టర్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమైంది, క్యారెక్టర్ వాల్యూ అనేది ఏదైతే యాస్కీ వాల్యూ ఉంటుందో అది ఇంటీజర్లో స్టోర్ అవుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఈక్వల్స్ టు ఏ అని ఉంది. సో ఏ యొక్క యాస్కీ వాల్యూ అంటే 65. ఇప్పుడు ఇంట్ యాస్కీ ఈక్వల్స్ టు 6. ఈ వాల్యూ అనేది మనం ఎప్పుడైతే ఇంటీజర్కి ఇస్తామో, ఏదైనా వేరియబుల్లో క్యారెక్టర్ ఉందనుకో దాన్ని ఇంటీజర్కి ఇస్తే ఆటోమేటిక్గా ఇంప్లిసిట్ కన్వర్షన్లో ఏం జరుగుతుంది, ఆ వేరియబుల్ అనేది ఆ క్యారెక్టర్ అనేది మనకి న్యూమరికల్లోకి చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఏమైతే అవుట్పుట్ 65 అనేది వస్తుంది. నెక్స్ట్ casting incompatible types. Casting between unrelated types string to int results in a class cast expression or compilation error. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక స్ట్రింగ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ అనేది ఏంటిదంటే తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ కాకుండా మనం స్ట్రింగ్ అనే పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. స్ట్రింగ్ అంటే ఏంటిది, ఒక సెంటెన్స్. సో ఆ సెంటెన్స్ని మనము ఏం చేస్తాం, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తాం అనుకో. సో స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్లో హెలో ఉంది, దాన్ని మనం ఇంటీజర్లోకి చేస్తే ఏమైంది, త్రూ క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది అనమాట. ఇది టైప్ కన్వర్షన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ సమ్మరీ టేబుల్ చూసుకొని టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్. టైప్ కన్వర్షన్ అనేది ఇంప్లిసిట్, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. టైప్ కాస్టింగ్ అనేది ఎక్స్ప్లిసిట్, మాన్యువల్గా చేయాల్సి వస్తుంది.
నెక్స్ట్ టైప్ కన్వర్షన్ అనేది వైడనింగ్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్ అనేది నారోయింగ్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ ఏం చేస్తాం, చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్ ఉంటాం. టైప్ కాస్టింగ్ అనేది నారోయింగ్ కాబట్టి పెద్ద డేటా టైప్ నుంచి చిన్న డేటా టైప్ వస్తుంది. టైప్ కన్వర్షన్ లో నో డేటా లాస్, డేటా అనేది లాస్ అవ్వదు. అదే టైప్ కాస్టింగ్ లో డేటా మే బి లాస్, మే కాస్ డేటా లాస్. ఓకే, నెక్స్ట్ టైప్ కన్వర్షన్ మనం బయట నుంచి షార్ట్ కి, షార్ట్ నుంచి ఇంటర్ నుంచి లాంగ్ కి, లాంగ్ నుంచి ఫ్లోట్ కి, ఫ్లోట్ నుంచి డబుల్ కలా వెళ్తాం. ఇక్కడ టైప్ కాస్టింగ్ లో డబుల్ నుంచి ఫ్లోట్, ఫ్లోట్ నుంచి లాంగ్, లాంగ్ నుంచి ఇంట్, ఇంట్ నుంచి షార్ట్, షార్ట్ నుంచి బైట్, ఇట్లా వెళ్తాం అనమాట. సో ఇది టైప్ కాస్టింగ్ అండ్ కన్వర్షన్ గురించి. ఓకే, ఐ హోప్ మీ అందరికీ టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్ గురించి అర్థమైంది అనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను చాలా క్విక్ గా రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా నాలెడ్జ్ పడితే అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ని ఆన్ లో పెట్టుకోండి ఫర్ నోటిఫికేషన్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను ముందుకు వస్తూనే ఉంటా. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ పైన కానీ, స్పెసిఫిక్ లాంగ్వేజ్ పైన, స్పెసిఫిక్ వేరే సబ్జెక్ట్ పైన కానీ ఏమన్నా డౌట్ ఉన్నా, లేకపోతే దేనిపైన వీడియో చేయాలి అనేసి మీరు అడగాలనుకున్నా, యూ కెన్ పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ రెస్పాండ్ ష్యూర్లీ ఫర్ దోస్ కామెంట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.